తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ అంటే పోరాటం త్యాగం అయితే రేవంత్ రెడ్డి అంటే ద్రోహం వెన్నుపోటు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యమ సమయంలో భావోద్వేగంతో పుట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయటం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉన్న కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ అంటే ద్రోహం, రేవంత్ అంటే వెన్నుపోటని రాయాలి. తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి. కానీ నువ్వు ఆ తల్లిని మార్చే హక్కు ఇలా రేవంత్కు లేదు. ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి. ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు. తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు, భరోసానివ్వదు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి. ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. ట్యాక్సీలు పెంచి, టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి, మన దేశంలో ఇలా వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు. మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు.